మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. దేవుడు ప్రవక్త అయిన మీకా ద్వారా తెలియచేస్తున్న మాటలు. ఈ 6-7 అధ్యాయాలను చూస్తే దేవునికిని తన ప్రజలకును మధ్య జరిగే ఒక చిన్న సంభాషణ. ఆ సంభాషణ రూపకంగా ఉన్న మాటలను మనం చూస్తాము. ఆ ప్రజలకి, తన ప్రజలైన వారికి దేవుడు తను ఎలా దేవుణ్ణి అయినా ఆయన్ని ఎలా చూస్తున్నారంటే కఠినుడిగా, మరి భయపెట్టేవాడిగా. అంటే దేవుడిని వారు అర్థం చేసుకుంటున్న విధానం అయితే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అడుగుతున్న మాట ఒకసారి 3వ వచనం చదువుతాను. నా జనులారా, నేను మీకేం చేసి తిని మిమ్మును నేను ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి అంటున్నారు. దేవుడు తన ప్రజలైన వారిని ప్రశ్నిస్తున్నాడు. వారితో సంభాషిస్తూ సంభాషణలో ప్రశ్న అడుగుతున్నాడు. నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేను ఎలాగ ఆయాసపరిచాను? వారు అలా భావించుకుంటున్నారు, వారు ఆయన్ని గురించి అలా అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని అడుగుతున్న మాట అది నాతో చెప్పండి అంటున్నారు. ఆయన అంటున్నారు, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. దేవుడు తన ప్రజలైన వారికి ఎప్పుడు కూడా జ్ఞప్తికి తీసుకొచ్చే విషయం, ఆయన మీద తిరుగుబాటు చేసిన లేక దేవుని ఎడల వారు ప్రవర్తిస్తున్న తీరు బాధ కలిగించే విధంగా ఉన్న దేవుణ్ణి తన దేవుణ్ణి వారు మర్చిపోయినప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం చేసే విషయం ఇదే. మిమ్మల్ని ఎందుకు ఆయాసపడుతున్నారు? ఎందుకు అట్లా మీరు మాట్లాడుతున్నారు? ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారు అంటూ, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను రప్పించి తిని కదా, దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విమోచించాను కదా, మిమ్మల్ని విమోచించడానికి మోషే, అహరోను, మిర్యాములను పంపించాను కదా అని సందర్భాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఈ సందర్భము ఆ ప్రజల యొక్క తీరును బట్టి ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటే, ఈరోజు ఈ మాటల్లో మన యొక్క పాఠ్యభాగంగా నేర్చుకుంటున్న అంశం ఏంటి అని అంటే, ఐగుప్తులో నుండి, దాస్యగృహంలో నుండి వారిని విడిపించి కనానులోకి ప్రవేశపెట్టడానికి ఆ మార్గములో వారు మరి ఎంత గొప్ప పాత్రని పోషించారో, పాత్రని పోషించిన ఆ గొప్ప వ్యక్తులని దేవుడు చూపిస్తున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులని. అయితే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే కానికి చెందిన వ్యక్తులు. వీరు ముగ్గురు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఒకే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేసిన గొప్ప నాయకులు. ఈరోజు ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి పక్కన పెడదాం. మనం నేర్చుకుంటున్న మాట పంపబడుతున్న ముగ్గురు వ్యక్తులు. పంపించి తిని అంటున్నారు కదా, ఆ వారిని నడిపించడానికి పంపబడిన ముగ్గురు వ్యక్తులు. వారు పోషించిన పాత్రలు, వారి యొక్క వ్యక్తిత్వం, వారు పోషించిన పాత్రలో ఉన్న లోపాలు, వారి పాత్రలో ఉన్న గొప్పతనం ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మన యొక్క జీవితానికి అన్వయించుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే ఈరోజు లోకంలో నుండి దేవుడు తన కుమారునిని పంపి మనల్ని కూడా ప్రత్యేకించుకున్నారు. మనము ప్రత్యేకింపబడిన వారము, ప్రత్యేకించుకొని పంపబడిన వారము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన గురించి కూడా దేవుడు ఆ మాటలే చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రజలని దాస్యము నుండి, అది చెప్తున్నారు అక్కడ, ఐగుప్తు దేశములో నుండి, అంటే దాస్య గృహములో నుండి, వారికున్న బానిసత్వము నుండి, ఐగుప్తు అంటే లోకములో నుండి కనానులోనికి నడిపించడానికి వీరి ముగ్గురిని పంపించారు. ఈరోజు దేవుడు మనల్ని కూడా పంపించారు. మనము కూడా పంపబడిన వారము. అదే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. ఆయన చేసిన ప్రార్థన కూడా మరి ఆ ప్రార్థనే 17వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తాం. మనమందరము కూడా వాక్యము చేత ప్రతిష్ఠించబడి, సత్యమందు ప్రతిష్ఠించబడి, మనము లోక సంబంధులము కానట్లుగా లోకములోనే ప్రత్యేకింపబడిన మనము లోకములోనికే పంపబడ్డాము. 17-18 వచనాల్లో ఆయన అంటున్నారు,
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. ఈరోజు లోకంలోనికి పంపబడిన మనం కూడా మన వ్యక్తిత్వాలను బట్టి మనం జీవిస్తున్న విధానం, మనము కూడా ఒక ప్రత్యేక కార్యాన్ని ఆ రోజు వారి బానిసత్వము నుండి, దాస్యము నుండి విడిపించడానికి, ఈరోజు విడిపింపబడిన మనము బంధకములలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అగ్నిలో నుండి లాగునట్లుగా సందేహింపబడే వారిని మనం కూడా విడిపించే వారంగా ఉండునట్లు లోకములోనికి పంపబడిన వారమే. పంపబడుతున్న వారి యొక్క జీవితాలని మనం చూసుకుంటుంటే ఇక్కడ వారి ముగ్గురిని చూస్తున్నాం కదా. అయితే అందుకే దేవుడు తన ప్రజలతో వారిని గూర్చి మాట్లాడుతున్నారు మీకా ప్రవక్త ద్వారా. బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించి కనానుకు నడిపించేందుకు నాయకులుగా వీరిని నియమించాను అని వారికి ప్రకటిస్తున్నాడు. మరి పంపబడిన వారు మాటలలో, క్రియలలో దేవుని గొప్పతనాన్ని చూపించిన వారు, ప్రకటించిన వారు కూడా. దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రజలను ప్రేమించడంలో వారి జీవితాన్ని కేంద్రీకృతంగా చేసుకున్నారు. మరి వారు ముగ్గురు కూడా దేవుని కార్యాలకి తమను తాము సంపూర్ణ సమర్పణ చేసుకోవడంలో ఎంతో సంతృప్తి కలిగిన వారుగా ఉన్నారు. అలా సమర్పించుకున్న వారు వారి యొక్క జీవితాలలో లోపాలు లేవా అంటే ఉన్నాయి, మనలో కూడా ఉంటాయి. లోపరహితుడైన దేవుడు ఆయన మాత్రమే. లోపాలు కలిగిన వారము మానవులమైన మనం అయినప్పటికీ లోపాలు కల మానవులమైన మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని లోకంలోనికి పంపుతూ ఆ లోపాలని సవరిస్తూ ఎంతో బలమైన పాత్రలుగా దేవుడు మరి వాడుకుంటున్నాడు. ఆ వాడుకలోనే అంటే అలా వాడబడుతున్నప్పుడే మనలో ఉన్న లోపాలు కూడా సవరించబడతా ఉంటాయి. కారణం పరిపూర్ణుడైన లోపరహితుడైన ఆ దేవుని చేతిలో వాడబడడమే ఆ భక్తుల యొక్క జీవితాలు ఆదర్శం. అలా వాడబడిన ఆ ముగ్గురు మరి వారు లోపాలు లేవా అంటే ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, వారు పొందుకున్నారు. ఆ స్థానాలని పొందుకున్న వారు మరి ఆ యొక్క ప్రత్యేకమైన పాత్రలని వారు పోషించారు. దేవుడు వారిని ఘనపరిచారు కూడా. మరి ఇశ్రాయేలు ప్రజలు చాలా కష్టపడుతున్న సందర్భం, శ్రమపరచబడుతున్న సందర్భం, దాస్యంలో మగ్గిపోతున్న ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు ప్రత్యేకంగా మోషేనైతే ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆ ప్రత్యేకమైన స్థానంలో మోషేని ఒక విమోచకుడిగా, ఒక అధికారిగా నియమించాడు. ఐగుప్తు నుండి కనానుకు నడిపించే సమయంలో మోషేకి సహకారులుగా అహరోను, మిర్యాములు నియమింపబడ్డారు, ఏర్పాటు చేయబడ్డారు. మరి మోషే నాయకుడిగా, అహరోను యాజకుడిగా, మిర్యాము ప్రవక్తిగా పనిచేశారు. ఆ ఒకే కాలంలో మనం చూస్తాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో మిర్యాము గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, అహరోను సహోదరియు ప్రవక్తియనగు మిర్యాము తంబుర చేత పట్టుకొని, ఆమె గురించి ప్రవక్తియగు అంటున్నారు. స్త్రీలందరూ కూడా ఆమెను వెంబడిస్తున్నారు అని మనం అక్కడ చూస్తాం ఆ వచనంలో. అంటే ఆ మిర్యాము ఎంతగా సహకారిగా ఉందో, మరి ఎంత గొప్ప పాత్రని పోషించిందో మనం గమనిస్తున్నాము. ఆ మాటలను చదివితే మనకు అర్థమవుతాయి. మరి మిర్యాము చాలా తెలివైన స్త్రీ అని మనం చూస్తాం. ఎందుకంటే తన సహోదరుని కాపాడడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను కానీ, లేకపోతే చాలా తెగువను కానీ ఆమె చూపించింది. ఆమె ఆ పాత్రనైతే ఎంత గొప్పగానో పోషించింది. ఆ రాకుమార్తె దగ్గరికి వెళ్ళి హెబ్రీరాలైన తన తల్లిని ఎంతో యుక్తిగా, బహుధైర్యం ప్రదర్శించి తీసుకురాగలిగింది. తన కుటుంబానికి, దేవుని ప్రజల ప్రయోజనం కోసం ఆ విధంగా ఆమె దేవుడు ఎందుకు పంపించాడో ఆ పాత్రని ఆమె చాలా చాలా చక్కగా పోషించింది. ఆమె నాయకత్వ బాధ్యతలను స్వీకరించి మోషేకి జతగా శ్రమపడ్డ నాయకురాలు ఆమె. ప్రవక్తిగా నియమింపబడ్డ మొట్టమొదటి స్త్రీ ఆమె. విజయ గీతమును పాడి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుకుంది. ఇలా ఆమెలో ఉన్న సమర్థత చాలా గొప్పది. ఎంతో సమర్థవంతంగా కూడా ఆమె పనిచేసింది. అయితే ఒకానొక సమయంలో ఆమె బలహీనతగా ఒక సందర్భంలో ఆమె మారిపోయింది. ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మనము, పంపబడుతున్న మన యొక్క జీవితంలో ఇలా ఉండకూడదు. ఆమెలో ఉన్న లక్షణం మంచి గొప్ప పాత్రని పోషించి ఎంత గొప్ప లక్షణాలని కలిగి ఉందో అలాంటి లక్షణాలని కలిగి ఉండాలి. ఆమె బలహీనపడి ఏ విధంగా అయితే అలా ప్రవర్తించిందో అది మనం చేయకూడదు
అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు. ఆ విషయాన్ని మనం ఆమె ద్వారా నేర్చుకోవాలి. పరిస్థితులు వ్యక్తి స్వభావాన్ని తెలియచేస్తాయి. తామెవరమో అన్న సంగతి మరిచి మరొకరి గురించి మాట్లాడడానికి సాహసిస్తూ ఉంటాయి. బాగుంది, బాగోలేదని మనమే నిర్దేశిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భంలో. ఇది మానవుని యొక్క మన యొక్క సహజ లక్షణం. ఏదో ఒక సమయంలో దీనికి ఎవరు మినహాయింపు కాదనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అతీతులం అంతకంటే కూడా కాదు. అందుకే మనం ఆ ఆమె జీవితంలో ఒక చిన్న సందర్భాన్ని మనం చూస్తే, మరి మోషే ఆ కూషు దేశస్థురాలైన స్త్రీని వివాహం చేసుకున్న ఆ సందర్భం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఆమె సహించలేకపోయిన ఆమె చేసింది ఏంటి? ఆ పని ఏంటంటే చాలా సులువుగా హద్దులు దాటేసింది. మోషేకి సమానురాలుగా భావించుకుంటుంది. మోషే అధికారాన్ని తక్కువ అంచనా వేస్తూ తనలో తాను ప్రశ్నిస్తుంది. ప్రతిదానికి సర్దుకుపోయే మనస్తత్వం కలిగిన అహరోన్ను కూడా ప్రేరేపించింది. ప్రజల క్షేమాన్ని మరిచిపోయి స్వార్థ చింతలోకి వెళ్ళిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము ఆమె ప్రవర్తించిన తీరును బట్టి. ఆ దేవుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను విని దృష్టించి వెంటనే మోషే నాయకత్వానికి ఎదురైన తిరుగుబాటును రూపుమాపి శిక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మనం ఆ సందర్భం 12వ అధ్యాయం అంతా కూడా చూస్తాము మనం. అది దేవుడు మోషేయి తిరుగులేని నాయకుడని, శ్రేష్ఠుడని తీర్పు తీరుస్తున్నాడు. తనకి ప్రజలకు మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే విషయంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే రమ్మన్నాడు, ఆ ప్రత్యక్ష గుడారానికి రమ్మన్నాడు. మరి రమ్మంటున్నప్పుడు వారు వచ్చి అక్కడ నిలబడినప్పుడు ఆయనైతే మాత్రం మిరియాముకి శిక్ష విధిస్తున్నాడు. ఆ జరిగిన సందర్భాన్ని మనం చూసుకుంటే 12వ అధ్యాయంలో ఆమె మాట్లాడుతున్న మాటలు, మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడుతున్నారు. మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు వినెను. అలా మాట్లాడుతున్న మాటలు వింటాడు దేవుడు. ముగ్గురు పంపబడిన వారు ముగ్గురు దేవుని యొక్క పనిముట్లే. దేవుని పనిలో ఆ యొక్క భాగంలో, ఆ పనిలో ఉండవలసిన వారు, నియమింపబడిన వారికి అప్పగింపబడిన పనిలో కొనసాగుతూ నమ్మకత్వాన్ని చూపించవలసిన వారు. కానీ వారిద్దరూ చేస్తున్న పని, వారు మాట్లాడుతున్న మాటలని దేవుడు విన్నాడు. ఈరోజు లోకంలోనికి పంపబడిన మనము మనమందరము కూడా పంపబడుతున్న మనతోటి వారిని గురించి మాట్లాడుతుంటే దేవుడు వింటాడు. విన్న దేవుడు ఊరుకోని దేవుడు ఆయన వెంటనే మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి అని ఆజ్ఞాపించాడు. అలా ఆజ్ఞాపించిన దేవుడు వారు ముగ్గురు వచ్చినప్పుడు మనం చూస్తాము. 11వ వచనంలో మనం 10వ వచనంలో చూస్తే, మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. ఆమె దేవుని చేత శిక్షించబడింది. ఎందుకంటే దేవుడు మోషేని ఏ విధంగా చూస్తున్నాడంటే, ఒక రక్షకుడు రాబోతున్న రక్షకునికి సాదృశ్యంగా, రాబోయే విమోచకునికి సాదృశ్యంగా ఉన్నాడు. మోషేని నిరాకరిస్తే ప్రభువైన యేసుక్రీస్తుని నిరాకరించినట్లే. ఎందుకంటే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 38వ వచనంలో చదువుతాము, సినాయి పర్వతం మీద దేవదూతలతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని ఉన్న వాడు అతడే. మోషేని గురించి చెప్తున్నారు. మోషేని నిరాకరిస్తే రక్షకుని నిరాకరించినట్లే. అందుకే మిరియాము అహరోనులు దేవుని యొక్క కోపానికి గురైపోయారు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. అంటే అహరోను తేరుకొని పశ్చాత్తాపపడి దిద్దుబాటుతో వెంటనే మోషేని సంబోధిస్తున్నాడు. అయ్యో నా ప్రభువా అంటున్నాడు. మోషే దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలో స్వస్థత కొరకు వేడుకున్నాడు. కనుక వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందే తన ప్రజల మధ్య ఆమె మరణించింది అని వ్రాయబడుతుంది. మరి మిరియాము గురించి మనం చదువుతున్న మాటలు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఆయన మహిమార్థం కొరకు వాటిని వాడబడాలి. అలా వాడబడే క్రమంలో జీవితాల్లో జరిగే పరిణామాలు ఎన్నో మలుపులు తిప్పుతూ ఉంటాయి.
అలా తిరుగుతున్న ప్రతి మలుపు కూడా ప్రశ్నార్థకంగానూ అవివేకంగానూ ఉండకూడదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకు మనం మెలకుగా కూడా కలిగి ఉండాలి. సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యేకత అనేది ఉంది. ముగ్గురిని పంపబడిన వారే. పంపబడిన ముగ్గురు కూడా దేవుని చేత పంపబడిన ముగ్గురు కూడా ఒక్కొక్క పని నిమిత్తము వారు ఆ పనిలో వారు నాయకత్వం వహించాలి. ఆ పని నిమిత్తం వారిని దేవుడు సృష్టించుకున్నాడు. సృష్టించబడిన ఏ ఒక్కరూ కూడా వ్యర్థం కాదన్న సంగతి ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ప్రయోజనం లేకుండా దేవుడు ఏది ఎప్పుడు కూడా చేయబడింది అది నిరుపయోగంగా ఉండకూడదు. అలా నిరుపయోగం కాకుండాన్నట్లుగా కొన్నిసార్లు దేవుడు కూడా సాధన పడుతూ ఉంటాడు. ఇక్కడ వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాటలు విన్న వెంటనే కూడా దేవుడు అక్కడికి రమ్మన్న దేవుడు అక్కడ చేస్తున్న పని. ఆ రోజున ఆ యొక్క పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాము, వెంటనే శిక్ష వచ్చింది. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన మధ్యవర్తిగా ఉండి మనకి మధ్యవర్త్యాన్ని వహిస్తున్నాడు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. వెంటనే శిక్ష రావట్లేదు, కానీ దేవుడు అన్నీ వింటాడు. వెంటనే వారితో సమాధానం కూడా వారికి ఇచ్చాడు. ఈరోజు మాటలను వింటున్న మన యొక్క జీవితంలో ఎంత గొప్పగా ఉన్న మిరియాము ఒక్కనొక సందర్భంలో ఆమె మాట్లాడిన తీరు మోషేతో పోల్చుకుంటూ మాట్లాడుతుంది. ఈ మాటలు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం. అయితే మిరియాము నుంచి నేర్చుకుంటున్న మనం పాఠం. ఇక అహరోను దగ్గరికి వస్తే, ఆ ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు విమోచన కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి మోషే తరపున ఇశ్రాయేలు ప్రజలతోనూ ఐగుప్తు రాజైన ఫరో చక్రవర్తితో మాట్లాడి వారిద్దరికీ కూడా మధ్యవర్తిగా ఉన్న అహరోన్ని కూడా దేవుడు గణపరిచాడు. మిరియామును గణపరిచాడు ప్రవక్తిగా. ఇక్కడ అహరోనుని కూడా గణపరుస్తున్నాడు. విమోచింపబడిన ఇశ్రాయేలు ప్రజలకి వారిని విమోచించిన దేవునికి మధ్యవర్తిగా ఉండడానికి అహరోను దేవునికి యాజకునిగా దేవుడు నియమించుకున్నాడు. కారణం ఏంటంటే అప్పటికి అహరోను మోషే కంటే బాగా మాట్లాడే నేర్పు కలిగినవాడు. కాబట్టి ఫరో ముందుకు వెళ్ళి మాట్లాడడానికి మోషేకి చెప్పాడు, నీ అన్నం తీసుకొని వెళ్ళు అని. అలా ఆ విమోచన కార్యక్రమంలో మోషేకి ప్రవక్తగా ఉండి మోషే తరపున ఫరో చక్రవర్తితోనూ ఇశ్రాయేలుతోనూ మాట్లాడినవాడు. అలాంటి ఆధిక్యతను లేదా ఘనతను దేవుడిచ్చాడు. యాజకునిగా నియమించుకున్నాడు. సినాయి కొండ దగ్గరికి ఆ సినాయి కొండ దగ్గర జరిగిన సందర్భం మనం నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూస్తాము. మోషే అక్కడ ఆ కొండ మీద ఉన్నప్పుడు తిరిగి రావడం ఆలస్యమైన సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ పని, వారందరూ కూడా అహరోనుని బలవంతం పెట్టినప్పుడు అహరోను వారికి లోబడిపోయాడు. అంతకు మునుపు దేవుడు వారికి ఇచ్చిన పదాజ్ఞలు 20వ అధ్యాయం నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఆ ఆజ్ఞలను వారు మీరి ఒక దూడబొమ్మని చేసుకొని దానికి సాగిలపడి నమస్కారం చేశారు. వారు చేసింది తప్పనప్పటికి తెలిసినప్పటికీ అహరోను వారిని కట్టడి చేయకుండా, ఎదిరించలేకుండా భయపడి వారితో కలిసిపోయాడు. మనం అదే 32వ అధ్యాయం 25వ వచనంలో చదువుతాం. అలా విరోధులు ఎగతాళి చేయడానికి కారకుడిగా విచ్చలవిడిగా తిరగడానికి వారిని విడిచిపెట్టాడు అనే ఒక మాటని మనం చదువుతాం. అహరోను వారిని కట్టడి చేయలేదు అన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ అహరోను యొక్క పిరికితనం ఇశ్రాయేలు ప్రజల మార్గం తప్పిపోవడానికి కారణమైందన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అహరోనుని యాజకుడిగా నియమించితే అక్కడ చేసిన పని ఏంటి? ప్రజలు మార్గం తప్పిపోవడానికి కారకుడైపోయాడు అనేది అహరోను యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది మనం ఆ అహరోను యొక్క జీవితంలో తెలుసుకుంటున్న పాఠం. అయితే దేవుడు అప్పగించిన దాంట్లో మనం నమ్మకత్వాన్ని చూపించడంలో పిరికి వారంగా ఉండకూడదు అనే సత్యాన్ని అహరోను ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వారిద్దరి ద్వారా నేర్చుకుంటున్న పాఠం అయితే మాత్రం మనం అది. ఇక మోషే జీవితానికి వస్తే, మోషే జీవించిన తీరు, జీవించిన విధానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా జీవించాడు అనుకుంటున్నప్పుడు
మరి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం, మోషేని గురించి దేవునికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. అందుకే మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. చెప్తున్న మాటలు మోషే గురించి దేవుడు. ఇంత గొప్ప సాక్ష్యం మోషేకి ఎందుకు అవసరమైందో తెలుసా? మోషేకి అప్పగింపబడిన బాధ్యత అంత గొప్పది కనుక. దేవుడు ఏ బాధ్యతను అప్పగించాడు, ఏ ఏ పరిస్థితులు అప్పగించాడో జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము సంతతి అయిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నివసిస్తున్న కాలం అది. ఆ సమయంలో ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతుంటే వారి మొరలని, వారి మూల్గులని విన్న దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు చూచాడు, వారి యందు లక్ష్యముంచాడు. అప్పటికి 400 సంవత్సరాలకి పూర్వం దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన నెరవేర్పు కాలం. 400 సంవత్సరాలకి ముందు ఇశ్రాయేలీల పితరులకు, అంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం గురించి మనం ఒకసారి తెలుసుకుంటే, దేవుడు అసలు ఏమని వాగ్దానం చేశాడు అనుకున్నప్పుడు ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చదువుతాము. అబ్రహాముతో అంటున్నాడు దేవుడు. అంటే ఆ 15వ అధ్యాయంలో మనం చూస్తాము అబ్రహాము భయపడుతున్న సందర్భం. అంటే ఈ దేని గురించి? అన్నీ ఉన్నాయి కానీ తనకి వారసుడు లేడు. తనకు లేని వారసుడు గురించి అంటున్నాడు. దేవా, ఎన్నుంటే ఏంటి, నాకు వారసుడు లేడు, ఎలియాజరే కదా, నా పనివాడైన ఎలియాజరే కదా ఇక అని భయపడుతున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతూ తను తీసుకొని వచ్చారు. బయటికి తీసుకొచ్చి ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రములు ఎంత విస్తారంగాను, ఇసుక రేణువులు ఎంత లెక్కించలేని ఇసుక రేణువులు ఎలాగైతే ఉన్నాయో అంత విస్తారంగా నీ యొక్క సంతతిని నేను చేస్తాను అని వాగ్దానం చేస్తూ అంటున్న మాటలు 13-14 వచనంలో అబ్రహాముతో అంటున్నారు దేవుడు. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. ఇది దేవుని యొక్క వాగ్దానం, ఈ యొక్క దేవుని యొక్క సంకల్పం. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో పరదేశమందు వారు దాసులుగా ఉంటారు. 400 ఏండ్లు వాళ్ళు శ్రమ పెట్టబడతారు. ఆ జనులకు నేనే తీర్పు తీరుస్తాను. వారు మిక్కిలి ఆస్తితో అక్కడ నుండి బయలుదేరుతారు అనేది దేవుడు చెప్తున్న మాట. తన స్నేహితునిగా ఎంచుకున్న అబ్రహాముతో చేసిన నిబంధనతో కూడిన వాగ్దానం అది. దేవుని సంకల్పాన్ని అనుసరించి ఇశ్రాయేలు ప్రజలు అక్కడ రక్తం చిందించకుండా విమోచించే నాయకుడు అలాంటి కాలంలో, అలాంటి పరిస్థితుల్లో కావాలి. అదే సమయంలో దేవుని చిత్తాన్ని బట్టి ఆ ఇశ్రాయేలుని శ్రమపెట్టే ఐగుప్తులకి తీర్పు తీర్చబడాలి. ఇంత గొప్ప బాధ్యతను నెరవేర్చాలంటే అలాంటి బాధ్యతని స్వీకరించడానికి దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు కావాలి. నమ్మకమైన వాడంటే సొంత ఆలోచన లేకుండా కేవలం దేవుని మాట చొప్పున మాత్రమే నడిచేవాడు కావాలి. అందుకొరకు మోషేని దేవుడు వినియోగించుకుంటున్నాడు. ఈ పనికై వినియోగించడానికి దేవుడు మోషేని ఎన్నో విధాలుగా పరీక్షించాడు, తగిన శిక్షను కూడా ఇచ్చాడు. విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతో నిండుకున్న స్టెఫను మోషే గురించి మాట్లాడుతున్న మాటలను మనం చూస్తే, ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలుని విమోచించిన కాలాన్ని గురించి, పరిస్థితులను గురించి, అందుకొరకే నియమింపబడిన దేవుని దాసుడైన మోషేని గురించి వివరంగా తెలియచేస్తూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో మనం చదువుతాం ఆ మాటలన్నింటినీ కూడా. మరి 17-29 వచనాల్లో మనం చూస్తే చాలా బ్రీఫ్గా అబ్రహామునికి అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా అభివృద్ధి చెందుతున్నారు. అలా అభివృద్ధి పొందుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు విస్తరించబడుతుంటే ఏమాత్రము కూడా తట్టుకోలేని ఆ రాజు, మరి ఏసేపుని ఎరగని వేరొక రాజు ఐగుప్తుని పరిపాలిస్తున్నాడు. అలా విస్తరింపబడుతున్న వారిని విస్తరింపబడకుండా ఉండడానికి కపటంగా ప్రవర్తించి మగ శిశువులందరూ కూడా చంపబడాలి అని ఆజ్ఞనిచ్చాడు. ఆ కాలమందు మోషే పుట్టాడు. పుట్టిన మోషే దివ్య సుందరుడు. 3 నెలలు ఇంట్లో పెరిగి తరువాత నైలు నదిలో పారవేయబడినవాడు. మరి ఫరో కుమార్తె పెంచుకోవడానికి మరి ఇష్టపడి తీసుకుని వెళ్ళి సకల విద్యలను అభ్యసించి
ఆయన నేర్పించి పెద్దవాడిని చేసి మరి ఆ విధంగా 40 సంవత్సరాల జీవిత కాలాన్ని మనం చూస్తాం. దేవుని సంకల్పాన్ని బట్టి ఇశ్రాయేలును విమోచించడానికి నాయకునిగా ఏర్పరచబడిన మోషేకున్న ప్రత్యేకతలు స్టెఫను తెలియచేస్తారు అక్కడ. మాట్లాడుతూ మాటలను మనం చూస్తున్నాము. పుట్టుకతోనే మోషే దివ్య సుందరుడు, అంటే చూడముచ్చటైన రూపాన్ని కలిగిన వాడు. మరి అంతటి అతనుకున్న అందాన్ని చూసి ఆ ఫరో కుమార్తె పెంచుకోవడానికి ఇష్టపడిపోయింది. వాస్తవానికి మోషే హెబ్రీ సంతానం, అంటే వెట్టి చాకిరి చేసే దాస్య సంతానం. కానీ మోషేకున్న అందం ఆ రాకుమార్తె పెంచుకోవడానికి ఇష్టపడేలా చేసింది అనే సందర్భంని మనం చూస్తున్నాం అక్కడ. దాసుల కుటుంబంలో జన్మించిన రాజు కుటుంబంలో పెంచబడ్డాడు. దేవుని యొక్క ఉద్దేశం, సకల విద్యలను అభ్యసించాడు. అయితే అప్పుడు ఐగుప్తు రాజ్యం ఎలా ఉంది, ఐగుప్తు దేశం ఎలా ఉంది అని అంటే, అప్పటికి ఐగుప్తు దేశం చాలా బలమైన రాజ్యం. ప్రపంచంలోని సంపద అంతా కూడా ఐగుప్తుల దగ్గరే ఉంది. ఎందుకంటే ఐగుప్తు కాలం ఏసేపు కాలంలో ప్రపంచమందు కలిగిన 7 ఏండ్ల కరువు ఉంది కదా, ఆ కరువును బట్టి దేశంలో వారందరూ కూడా ఆహారం కొరకు తమకు కలిగిన సంపద అంతటిని కూడా ఐగుప్తులకి చెల్లించేశారు. కాబట్టి మోషే కాలానికి ఐగుప్తు బలమైన ధనవంతమైన దేశం. అలాంటి దేశంలో మోషే విద్యను అభ్యసించాడు. రాజ కుటుంబకుడుగా పెరుగుతున్నాడు. ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. మాటల యందు కార్యముల యందు నేర్పరి. అంటే ఆ రాజ్య కుటుంబంలో విద్య నేర్చుకోవడం అంటే బతుకు తెరువు కొరకు నేర్చుకున్న విద్య కాదు, ప్రజలను పరిపాలించే విద్య. ప్రజలను పరిపాలించడం అంటే ఆపద కలిగినప్పుడు శత్రువులతోనూ యుద్ధం చేయడానికి తన ప్రజలను రక్షించుకునే విద్యలు, అవన్నీ కూడా మోషే నేర్చుకున్నాడు. అంటే ఒక రాజరికంలో పెంచబడుతున్నాడు. ఒక రాకుమారుడు ఏ విధంగా అయితే విద్యలు నేర్చుకోవాలో అలాంటి విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు. కరువు కాటకాలు సంభవించినప్పుడు పాలకులు పాటించవలసిన ధర్మాన్ని నేర్చుకున్నాడు. ప్రజల సమస్యలు, వారి మధ్య తలెత్తే వేద్యాలు ఏవైతే ఉంటాయో పరిష్కరించగలిగే నేర్పుని అలవాటు చేసుకున్నాడు. ప్రజలకు నాయకత్వం వహించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకున్నాడు. అవన్నిటిని కూడా అలవర్చుకున్నాడు. రాజకుటుంబకుడు కనుక యుద్ధ విద్యలందు నేర్పరిగా ఉన్నాడు. ఎదుటివానితో యుద్ధం చేసి గెలవడం చాలా సునాయాసంగా అలవాటు చేసుకున్నాడు. అదే ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కనికరం కలిగి ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాడు మోషే. అందుచేత అంటే అక్కడికి వెళ్ళి ఆ ఫరో రాకుమారు దగ్గరికి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని కూడా నేర్చుకున్నాడు. ఆ ఐగుప్తుని చేతిలో బాధను అనుభవిస్తున్న ఇశ్రాయేలుని విడిపించడానికి ప్రతీకారం తీర్చుకున్నాడు, చంపి. అంటే అంత కనికరం కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల. అంత సునాయాసంగా ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి అంత సునాయాసంగా ఎదుటివారిని గెలుచుకోగలిగాడు. తన ప్రజలైన వారిని శారీరపరంగా లోకపరంగా తను రక్షించగలను అని చూపించాలనుకున్నాడు. కానీ ఆ ప్రజలు అక్కడ తన ప్రజలు నిందించటం వల్ల ఆ మిద్యాను దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇశ్రాయేలును రక్షించి వారికి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం ఎలా చేయాలి అని మోషే అనుకున్నాడు. అది అర్థం కాని మోషే అంటే లోక మర్యాదను బట్టి తనకున్న బలిమిని తెలివిని ఉపయోగించి ఇశ్రాయేలును విడిపించాలనుకున్నాడు. తద్వారా తన వారితోనే నిందింపబడి అయిన వారికి పెంచిన వారికి దూరమై 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో పశువులను కాచుకున్నాడు. ఆ 40 సంవత్సరాలేమో రాజు కుటుంబంలో పెరిగాడు. 40 సంవత్సరములు మిద్యాను అరణ్యంలోనే పెరుగుతున్నాడు. మోషేకి శరీరపరంగా తనకున్న బలిమి దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఉపయోగపడలేదని అర్థమైపోయింది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే, ఆ చిత్తం నెరవేర్చబడాలంటే మనకున్న అందమో బలమో చదువో ధనమో పదవో ఇవేవి కాదు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. అది మోషే అప్పుడు తెలుసుకున్నాడు. అది గ్రహించిన మోషే అది తెలుసుకునే వరకు, అంటే అలా వెళ్ళిపోయిన తర్వాత అది నేర్చుకుని గ్రహించే వరకు దేవుడు మిద్యాను అరణ్యంలో ఉంచాడు. అప్పుడు అంటున్నాడు, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైన మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడును అని ఒప్పుకునే స్థితికి వచ్చే వరకు దేవుడు ఆ అరణ్యంలో ఉంచాడు. తన బలిమిని పట్టో వాక్చాతుర్యమును పట్టో ఇశ్రాయేలీయులకి రక్షణ తీసుకొచ్చాను అని ఏమాత్రం కూడా మోషే చెప్పకుండా ఉండేటట్టు అంతగా మోషేని నలకొట్టేశాడు. దివ్య సుందరుడైన మోషే రూపును పోగొట్టుకున్నాడు.
అన్నిటి యందు ప్రావీణ్యత కలిగిన మోషే అన్నిటినీ మర్చిపోయాడు. మాటల యందు నేర్పరి కలిగిన మోషే నోటి మాంద్యం కలిగిన వాడిగా అయిపోయాడు. ఎంతటి బలంతోనైనా అంతటి బలముతో అంత యుక్తితో ఎదుటివానిని గెలవగలిగిన మోషే చేతకాని వాళ్ళలాగా అయిపోయాడు. అన్నిటినీ అందుకే మోషే గురించి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మరి నిజంగా తన యొక్క జీవితాన్ని చూస్తే ఏ విధంగా ఉన్నాడు అనుకుంటున్నప్పుడు 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును పట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగపోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట అదే. మోషే అంతటిని కూడా వదిలిపెట్టి దేవుని యొక్క అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అలా ఎంచుకుని ధనాన్ని విడిచిపెట్టాడు, అందాన్ని విడిచిపెట్టేశాడు, అందాన్ని వదులుకున్నాడు, అన్నిటినీ వదులుకుని మరి ఆ విధంగా మరి చూస్తే నిజంగా అలా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండడం అంటే ఎలా అయిపోయాడు? ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళాడంటే తీవ్రమైన వేడిమి, అలా ఎండలో మరి ఆ పశువులని మేపుకుంటూ తగ్గించుకోవడం, ఓర్చుకోవడం, సర్దుకుపోవడం దేవుడు నేర్పుతుంటే నేర్చుకున్నాడు. ఎవరితో ఏం మాట్లాడగలుగుతాడు? రాజకుటుంబంలో పెరిగినవాడు, యువరాజుగా బ్రతికినవాడు, పశువులు మేపుకుంటున్న వారితో ఏం సంభాషించగలుగుతాడు? అందుకే నోటిమాంద్యం కలిగిన వాడిగా అయిపోయాడు. ఈరోజు మన జీవితంలో మనకి చెప్తున్న మాట మోషే ద్వారా ఆ పనులు దేవుడు లోకములోనికి పంపినప్పుడు ఉండవలసిన విధానం, జీవించవలసిన విధానం. అహరోను పిరికివాడైపోయాడు. మిరియాము ఒక్కనొక సందర్భంలో వచ్చినప్పుడు మోషేకి విరోధంగా మాట్లాడుతుంది. అహరోను మాట్లాడాడు, కానీ వెంటనే తను పశ్చాత్తాపై క్షమాపణ కోరుకుని తను దిద్దుబాటు చేసుకున్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ మాటలు నేర్చుకుంటున్న మనం, దేవుడు మోషేని అంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలా శిక్షణ ఇచ్చిన మోషేని దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసముతో నమ్మకముతో వాటన్నిటిని సహించిన తరువాత ఇప్పుడు వారిని విమోచించడానికి ఆ ఫరో రాజు చక్రవర్తి ముందుకి పంపించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోషేని దేవుడు అంతగా గణపరిచాడు. ఎందుకంటే ఆ మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడింది. ఇశ్రాయేలుని జ్ఞానవంతులుగా నిలిపిన ధర్మశాస్త్రం వారికి దయచేశాడు. తన ద్వారా దేవదూతలతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. ఎంత గొప్పవాడు! జీవవాక్యమును అంటే ఆ రోజు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు అన్న సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఆయా గొప్ప వ్యక్తులకు వాగ్దానం చేసినప్పుడు తాను చేసిన వాగ్దానం తర్వాత వారి సంతతికి కూడా అది చెందేటట్లుగా ఇచ్చాడు. అదే మనం అబ్రహాం కానీ, దావీదు కానీ, యాకోబు కానీ ఇట్లా మనం చూసుకుంటూ వస్తే అదే చూస్తాం మనం. కానీ మోషే విషయంలోకి వస్తే మోషే ప్రత్యేకతను మరొకరికి వారసత్వంగా ఇవ్వడానికి దేవుడు ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఎవరికి ఇవ్వలేదు దేవుడు మోషేకి ఇచ్చిన ఆ గొప్పతనాన్ని, ఆ దేవుడు ఆ ప్రత్యేకతను ఎవరికి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మోషేకి శిష్యులుగానే ఉన్నారు తప్ప ఎవరు కూడా వారసత్వాన్ని అంటే తన సంతతి అన్నది మాత్రం అక్కడ లేదు మోషే తర్వాత. మరి మోషే రాసిన ధర్మశాస్త్రముని అంటే ఇశ్రాయేలు ప్రజలు అంత గొప్పగా నెత్తి మీద పెట్టుకుని వారు మోసి అంత గౌరవిస్తారు. ఆ ధర్మశాస్త్రాన్ని మనం చూస్తాము. చరిత్రలో మోషేకి సమాన స్థాయి కలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. ఎందుచేతనంటే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. తనకు అప్పగించిన దేనిలోనైనా నమ్మకత్వాన్ని మోషే కోల్పోలేదు. అన్నిటిలో దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడైన మోషే తన ప్రజల విషయంలో అడిగిన దేనిని కూడా దేవుడు కాదనలేకపోయాడు. చివరికి ఇశ్రాయేలందరినీ తన ఉగ్రతను పట్టి సంహరిస్తానన్న సమయంలో కూడా మోషే విజ్ఞాపన చేస్తే దేవుడు కోపాన్ని మళ్లించుకున్న సందర్భాలు కూడా మనం చూస్తాం. అంత గొప్పగా మోషేని దేవుడు అంత గొప్పగా గణపరిచాడు.
అలాంటి మోషేని మరి అంటే ఆ జీవవాక్యం మనం చదువుతున్నాం. ఆ జీవవాక్యమును మోషే ద్వారా ఇతడే ఇచ్చాడు అని అంటే ఇక్కడ మనం ఒక మాటను తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నారంటే దాని గురించి, అంటే మోషే తీసుకొచ్చిన దాని గురించి ఏమంటున్నారు, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు అంటే ఇక్కడ చెప్పే మాటలన్నీ కూడా ఏంటి అని అంటే అదే 8వ వచనంలో కూడా అదే అంటూ ఉంటారు. తగ్గిపోయే మహిమ అంటే మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమే అలాంటి మహిమ కలిగినదైతే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన క్రొత్త నిబంధన కాలం, క్రొత్త నిబంధనలో ఈ మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడేది కదా. ఈ అధిక మహిమలోనికి మార్చబడుతున్న దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనమున్నాం. ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఈ తగ్గిపోతున్న మహిమ అంటే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇవ్వబడుతున్న ఆయనని నిరాకరిస్తే అలాంటి శిక్షణ పొందుకున్నారు వారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని నిరాకరిస్తే మన జీవితంలో మనకి నేర్పిస్తున్న మాట మనం నేర్చుకోవాల్సింది. నిరాకరించడం అంటే విరుద్ధంగా మాట్లాడినా, ఆయనకి విరుద్ధంగా మాట్లాడినా, లేక పంపబడిన వారు ఎవరైతే ఉంటున్నారో వారికి విరుద్ధంగా మాట్లాడుతున్నా ఏమాత్రము కూడా దేవుడు ఒప్పుకోడు. ఆ రోజు వెంటనే శిక్షించాడు, కానీ ఈరోజు మనకి చెప్తున్న మాట ఏంటి అనుకుంటున్నప్పుడు అదే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఈరోజు మనకు చెప్తున్న మొదటి వచనంలో అంటున్నారు, క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మలను భావింపవలను. పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు. వారు అలాంటి పొజిషన్లో ఉన్నారు. అలాంటి పొజిషన్లో ఉన్న గృహ నిర్వాహకులలో ప్రతి వారు కూడా ఉండవలసింది ఏంటి అని అంటే నమ్మకమైన వారై ఉండాలి. నమ్మకమైన వారై ఉండడం అవశ్యము అని తెలియజేస్తూ అంటున్న మాటలు 5వ వచనంలోనికి వస్తే 5వ వచనంలో అంటున్నారు, దేనిని గూర్చి తీర్పు తీర్చకడి, అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోను ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంటే దేవుడే చూసుకుంటాడు, కానీ కావలసింది ఏంటి, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడుగా ఉండాలి. ఇంకా ఈ విషయాన్ని తెలియజేస్తున్న ఆయన 12వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రతి వారికి కూడా చెప్తున్న మాట ఏంటనంటే మందరూ కూడా పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా శరీరాలని ఆయనకి సమర్పించాలని చెప్తూ తన్ను తాను 3వ వచనంలో తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలగవాడేటకే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. పౌలు భక్తుడు తెలియజేసిన మాట ఏంటంటే ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, విశ్వాసం ఒకటే అయితే విశ్వాస పరిమాణ ప్రకారం విభజించి ఇచ్చాడు. విభజించి ఇచ్చిన ఆ పనిలో గృహ నిర్వాహకంలో లేక రాజ్య వ్యాప్తిలో మనం ఉండాల్సింది నమ్మకము అవశ్యం. ఆ అవశ్యమైంది ఏంటంటే నమ్మకం అనేది మనం చూపించాలి. విభజించి ఏదైతే మనకి ఇవ్వబడుతుందో ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము మనము అలా ఉండాలి. అదే అంటున్నారు 4వ వచనంలో, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములున్నా ఈ అవయవములన్నీ కూడా ఒకే పని కలిగి ఎలాగైతే ఉండదో అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయములుగా ఉన్నాము. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆ రోజు ఆ కాలంలో మిరియాము, అహరోను, మోషే పనులు వేరు. పని ఒక్కటే, అంటే పని దేవునిది, ఆ కార్యం దేవునిది, కానీ ఆ విభజించి ఇచ్చిన ఆ పనులలో వారు నమ్మకత్వం చూపించాలి. ఈరోజు ఇక్కడ మనకి కూడా దేవుడు చెప్తున్న మాట అదే. మనకి ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము మనము కూడా ఆ విధంగా అంటే ఒక్కొక్క అవయవానికి పని ఎలాగైతే వేరువేరుగా ఉంటుందో ఈరోజు మనకి విభజింపబడిన దాంట్లో మనము నమ్మకం అనేది చూపించడం అవశ్యమైనది. అదే మనం చేయవలసిన పని. తర్వాత 6-7 వచనాల్లో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక కిందకెళ్తే చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు నేర్చుకుంటున్న మనం ఇంకా 11వ అధ్యాయంలోనికి వెళ్తే దేవుడు పిలుపు విషయంలో
లేక కృపావరముల విషయంలో పశ్చాత్తాపపడేవాడు కాదు. ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో నమ్మకత్వం మనం చూపించాలి. ఆయనైతే ఇచ్చిన దానిలో ఎప్పుడు కూడా పశ్చాత్తాపపడడు. ఎందుకు ఇచ్చామని అనుకోడు. మనల్ని వాడుకోవడానికి, మనల్ని సరిచేయడానికి, మనం ఆయన ద్వారా వాడబడే విధంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉండే దేవుడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ మాటలు నేర్చుకుంటున్నాం మనము. ఇంకా తర్వాత అదే ముందుకు వెళితే 10వ వచనంలో అంటున్నారు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు కూడా అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. మనం చేయవలసింది ఏంటంటే ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని చూపించుకుంటూ సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు కూడా అనురాగం కలిగి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అని దేవుడు చెప్తున్న మాటలు. కాబట్టి ఈరోజు పౌలు భక్తుని ద్వారా దేవుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క మాట. ఆ రోజు వారిని అడుగుతున్నారు, ఎందుకు ఆయాసపడుతున్నారు, ఎందుకు అని వారిని ప్రశ్నిస్తున్న రీతిగా ఈరోజు మన జీవితంలో దేవుడు ఎవ్వరికి కూడా ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. అక్కడ అదే చెప్తున్నారు, తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు ఏదైతే ఇచ్చారో విశ్వాస పరిమాణ ప్రకారంగా మనకి ఇవ్వబడిన దాంట్లో మనం నమ్మకంగా చూపించుకొని వెళ్ళిపోవడమే. అదే హెబ్రీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో అంటున్నాడు, పరిచారకుడై ఉన్న మోషే తన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. కుమారుడిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు మనకప్పగింపబడిన దాంట్లో మనం కూడా నమ్మకత్వాన్ని చూపించాలి. ఆ రోజు మోషేకి శిష్యులుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా మనం ఉంటున్నాం. మనము కూడా మనం యేసుక్రీస్తు మనసుని కలిగి మనము ఈరోజు ఉండాలి. ఆయన మనసు ఏంటి? 11వ అధ్యాయము మత్తయి సువార్తలో అంటున్నారు, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడును, నా కాడి మీ భుజముల మీద వెతుక్కోండి అంటున్నారు. ఆయన సాత్వికము దీన మనస్సు కలిగిన మనము ఈరోజు మనకివ్వబడిన దాంట్లో మనం నమ్మకత్వాన్ని కలిగి ఆ నమ్మకత్వాన్ని చూపుతూ మరి మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్లు కుమారుడై ఉండి దేవుని ఇంటిలో ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో ఈరోజు మన యొక్క జీవితంలో మనకు అప్పగింపబడినది ఏదైతే ఉందో దానిలో మనము నమ్మకం కలిగిన వారంగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ రోజు అక్కడ వారు ముగ్గురు ఒకే కుటుంబంలో నుండి ఎలాగైతే వచ్చారో ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియజేస్తున్నారు, ఒకే కుటుంబం. మరి భూమి మీద పరలోకము ఒకే కుటుంబం, మన తండ్రి ఒకడే, మనమందరము కూడా ఒకే కుటుంబంలో నుంచి వచ్చిన వారమే, ఒక శరీరంలోని అవయములే. అయితే ఆ అవయములలో ఉన్న ఒక్కొక్క పనితీరు వేరు, విభజించి ఇవ్వబడిన పనితీరు వేరు. ఆ పనిలో మనం కొనసాగుతూ దేవునికి నమ్మకంగా ఉండే వారంగా ఉందాం. దేవుడట్టి భాగ్యం మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.